కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం దగ్గర నదుల అనుసంధానం పైలాన్ ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ ప్రతి ఒక్కరికి 1B గాని పట్టాదారు పాస్ పుస్తకం గాని ప్రతి ఒక్కటి ఆన్లైన్ లో పెట్టడం జరిగింది. ఎంత సాంకేతిక అభివృద్ధి చెందిందంటే ఈ రోజున 1,29,00,000 రేషన్ కార్డులు ఆన్లైన్ లో పెట్టడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తానిట్లే, ఎందుకంటే ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సర్వతోముఖ విశాఖానికి ప్రజా సంక్షేమ పరమావధిగా అదే వృత్తిగా అదే ఊపిరిగా నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, హరితాంధ్రప్రదేశ్ రథసారథి, తెలుగు ప్రజల ప్రియతమ నవ్యాంధ్రప్రదేశ్ లో చిరస్థాయిగా నిలిచిపోతున్నటువంటి అపూర్వ ఘట్టం ఇది. చిరస్థాయిగా చిరస్మరణీయంగా నిలుస్తున్నటువంటి సుజలాం సుఫలాం అంటూ ఈ నేలపై ప్రగతి పూలు పూజించడానికి గోదావరి నదీమ తల్లిని గలగలా పరుగులు పెట్టిస్తూ అన్నదాతలను ఆదుకోవాలనే సత్సంకల్పంతో ఒక దీక్ష చేపట్టారు. మొండి పట్టుదలగా సాధించారు. కేవలం 1 సంవత్సర కాలం లోపునే ఇది ఎవరికీ సాధ్యం కాని పనిని సుసాధ్యం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. వారి ఇంటి పేరునే రాష్ట్రంగా మార్చుకున్నారు. ఇంతకుముందు కూడా 2 సార్లు చెప్పాం. నారా అంటే చిత్తూరు జిల్లాలో ఉన్న నారావారిపల్లి కాదు, నారా అంటే నారాష్ట్రం. ఆయన ఇంటి పేరులోనే రాష్ట్రాన్ని ఇముడ్చుకొని అహర్నిశలు రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తూ తాను నిద్రపోకుండా కాకుండా కృష్ణా డెల్టాకు నీరందిస్తూ రాయలసీమకు కూడా నీరందించే ప్రయత్నం చేస్తున్నారు. అది ఈ క్షణం నుంచి నీటి జలాలు
మట్టిని బంగారం చేసే పట్టిసీమ అమృత జలాలు పట్టిసం గ్రామం నుండి పైప్ లైన్ ద్వారా 4 జలాలు కృష్ణమ్మ ఒడి చేరి శ్రీశైలం తాకి పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల హంద్రీనీవా కాలువ ద్వారా రాయలసీమ ప్రాంతాన్ని చేరుకుంటాయి. 3,20,000 ఎకరాలకు సాగునీరు అందించే ఈ బృహత్తర పథకం అతి తక్కువ వ్యవధిలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి సమాధానమైంది. గోదావరి అదే మరి కృష్ణ 2 నదుల అనుసంధానం నిలిచిన పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆగస్టు